నమస్తే, నేను లక్ష్మీ గణపతిరావు జమలాపురం, ఆస్ట్రాలజర్ని అండ్ జమాలజిస్ట్ని కూడా. ఫ్రెండ్స్, మా ఈ 6 జేవిఆర్ సంస్థ ద్వారా దాదాపు 32 సంవత్సరాల నుంచి లక్షలాది మందికి జ్యోతిష సలహాలు అందచేస్తూ నవరత్నాలు, వాటి ధారణ విధానాలు గురించి కూడా విశదీకరిస్తూ వస్తున్నాను. నేను గడిచిన కొన్ని ఎపిసోడ్స్ ద్వారా మీకు కెంపు, ముత్యం, పగడం, సిలోని గోమేధికం, కనకపుష్య రాగం, ఇలా నవరత్నాల్ని, నిజమైన రత్నాల్ని ఎలా గుర్తించాలి, వాటిని ఎవరు ధరించాలి, ఎలా ధరించాలి, ఎప్పుడు ధరించాలి అనేవన్నీ క్లియర్గా చెప్తూ వచ్చాను. అలాగే ఈరోజు మీకు నవరత్నాలలో అతి ముఖ్యమైన రత్నం పచ్చ. ఇప్పుడు మీకు ఈ పచ్చ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బృహత్ సంహిత అనే గ్రంథంలో ఈ పచ్చ గురించి ఏం చెప్పబడిందంటే, సర్పరాజు వాసుకి అనే ఒక సర్పరాజు బకాసురుడు అనే రాక్షసుడి దగ్గర నుంచి తన చేదుకట్ట అనే ఈ చేదుకట్ట హృదయాన్ని చీల్చి దాన్ని తీసుకుని ఆకాశంలో ఎగిరి వెళ్తుంటే, ఆ సర్పానికి బద్ధ శత్రువు అయినటువంటి గరుత్మంతుడు అది చూసి వెళ్ళి ఆ సర్పరాజుతో యుద్ధం చేసి ఆ చేదుకట్టని తన కూడా సగం స్వీకరించి అది భరించలేక మూర్చిల్లి కొన్ని పర్వత ప్రాంతాల్లో పడిందని, ఆ గరుడ పక్షి పడి ఏ పర్వత ప్రాంతం దగ్గర అయితే పడి తను ఆ విషయాన్ని మళ్ళీ కప్పుకుందో, ఆ పరిసర ప్రాంతంలో ఏర్పడినటువంటి పచ్చలన్నింటినీ కూడా గరుడ పక్షి ద్వారా, గరుడ రాజు ద్వారా ఏర్పడినటువంటి కాబట్టి ఆ పచ్చల్ని గరుడ పచ్చలు అని పిలవడం జరిగింది. అయితే ఈ పచ్చలు చాలా రకాల ప్రాంతాల నుంచి ఉద్భవిస్తూ వస్తుంటాయి. అందులో ఈ గరుడ పచ్చ అని చెప్పబడేటువంటి పచ్చకు ఉన్నటువంటి క్వాలిటీస్, ఒక మంచి అంటే చాలా పవర్ఫుల్ పచ్చలు, అవి మనకి కొలంబియా మైన్స్ నుంచి బాగా లభ్యమవుతుంటాయి. ఫ్రెండ్స్, ఈ పచ్చలు రకరకాల మైన్స్ నుంచి, ఈజిప్ట్ నుంచి వస్తాయి, సౌత్ ఆఫ్రికా నుంచి వస్తాయి, తర్వాత ఈ కొలంబియా పరిసర ప్రాంతాల నుంచి వస్తుంటాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది కొలంబియా మైన్స్. మేము మా 6 జేవిఆర్ ఈ సంస్థ ద్వారా సప్లై చేసే ప్రతి పచ్చ కేవలం కొలంబియా మైన్స్లో ఎక్కువగా ఇస్తాను. ఎందుకంటే శ్రేష్టమైన పచ్చల్నే మా సంస్థ ద్వారా మేము మా కస్టమర్స్కి అందజేస్తూ ఉంటాం అన్నమాట. నేను ముందే చెప్పాను మీకు, గడిచిన ఎపిసోడ్స్లో కూడా ఇదే చెప్పాను. నిజమైన జాతి రత్నానికి మనం గుర్తించాల్సింది ముఖ్యంగా హార్డ్నెస్. ఈ రాయి హార్డ్నెస్ ఎంత అని మనం చూడాలి. హార్డ్నెస్ లేదు అంటే ఇట్స్ ప్యూర్లీ గ్లాస్ మ్యానుఫ్యాక్చర్డ్, ఫైబర్ మ్యానుఫ్యాక్చర్డ్ స్టోన్స్ అయితేనే అలా ఉంటాయి అన్నమాట. అదే కనుక హార్డ్నెస్, ఈ రియల్, ఇక్కడ మీకు కొన్ని చూపిస్తాను. పచ్చని చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను చూడండి. మా 6 జేవిఆర్ సంస్థ ద్వారా మేము అందచేసే ప్రతి రత్నం కూడా చాలా స్వచ్ఛమైనది, నాణ్యమైనది. సో మేము సప్లై చేసే ఈ పచ్చలు మేము గ్రంథాలలో పొందుపరచబడిన గరుడ పచ్చ, ఆ క్వాలిటీస్ అన్నీ ఒక మనకి కొలంబియా మైన్స్లోనే బాగా దొరుకుతాయి. మేము మా కస్టమర్స్కి అందజేసేది కొలంబియా మైన్సే. సో ఇదిగో చూడండి, క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది గరుడ పచ్చ, నిజమైన జాతి పచ్చ, మంచి క్వాలిటీస్ కలిగినటువంటిది. గ్రీనిష్గా ఉంటుంది, ట్రాన్స్పరెన్స్గా ఉంటుంది. ఎలాంటి పుప్పి దోషములు అంటే బృహత్ సంహితలో చెప్పారు, పుప్పి దోషమున్నా, గార దోషమున్నా, కర్కశ దోషమున్నా ఆ రత్నములను ధరింపరాదు. అలాంటి ధరింపరాని రత్నములను మేము మా 6 జేవిఆర్ ద్వారా చచ్చినా కూడా ఎవరికి ఇవ్వము. ఇదిగో చూడండి, దీంట్లో ఏ విధమైనటువంటి దోషం లేదు. మీకు ఇంకా ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు చూపిస్తాను. ఏ దోషం లేని నిజమైన చక్కటి
ఇక్కడ చూపిస్తున్నటువంటి కూడా కొలంబియా మైన్స్కి సంబంధించినవి. రకరకాల షేప్స్లో, స్క్వేర్ షేపు, ఇదిగో చూడండి స్క్వేర్గా ఉంటుంది, హార్ట్ షేప్లో ఉంటుంది, ఇగో ఒక హార్ట్లో ఉంటుంది, ఓవల్గా ఉంటాయి, ఇలా రకరకాల క్యాప్సూల్ టైప్లో కూడా ఉంటాయి. చాలా వెరైటీస్లో ఇవి లభ్యమవుతూ ఉంటాయి. ప్యూర్ క్వాలిటీ ఇవి చాలా ఖరీదుతో కూడుకున్నటువంటి కూడా పచ్చలు అనమాట. అయితే మీకు అంటే చూపించడం కోసం, అంటే దోషం ఏ విధంగా ఉంటుంది, మీరు పురాణాల్లో చెప్పినట్టుగా మంచి క్వాలిటీ రత్నమునే ఇస్తున్నారు కదా గురుగారు, అయితే మరి ఈ దోషములున్నవి ఏదైనా చూపించగలుగుతారా అని కూడా అడుగుతారు. కాబట్టి నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నాను. 3 రకములైనటువంటి దోషములు ఉంటాయి. ఒకటి పుప్పి అంటుంటారు, అంటే ఈ స్టోన్ ద్వారా, ఇక్కడ చూడండి, ఈ స్టోన్ ద్వారా ఇక్కడ దోషం ఉన్నటువంటిది అనమాట. ఇది పూర్తిగా కలర్ లేకుండా ఫేడ్ అయిపోతూ ఉండడం. మనం ఈ లైట్తో చూసినట్టయితే ఈ కేవలం ఇది జెమ్ టెస్ట్ చేసేటువంటి ల్యాంప్ అనమాట. దీన్ని మనం చూసి ఇలా చూసినట్టయితే దీంట్లో ఒక గుండె సూదితో పొడిచినట్టుగా సన్న రంధ్రాలు ఉంటాయి. వీటిని పుప్పి దోషము అంటుంటారు. ఇలాంటి దోషములో ఉన్నటువంటివి, అంటే ఇప్పుడు మనం సపోజ్ వెజిటబుల్స్ తీసుకున్నట్టయితే వంకాయలు అవి ఉంటాయి కదండి, దాంట్లో సన్నగా చిన్న చుక్క లాంటిది ఉంటుంది రంధ్రం. దాన్ని మనం కట్ చేస్తున్న కొద్దీ లోపల నల్ల డాట్ అనేది లోపల దాకా ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ గుండు సూదితో పొడిచిన చిన్న హోల్స్ ఉన్నాయి. ఇది స్టోన్ మొత్తం కూడా ఉంటాయి అన్నమాట. దీన్ని పుప్పి దోషము అంటారు. ఇది జాతిరత్నమే, నో డౌట్, కాకపోతే దోషంతో కూడుకున్నటువంటిది. సో ఇది కస్టమర్స్కి చెప్పడానికి మాత్రమే మేము ఇక్కడ పెట్టినామన్నమాట. సో ఇది పుప్పి దోషంతో. ఇక్కడ చూడండి, ఇంకొకటి ఏంటంటే ఒక సైడ్ ఆఫ్ ది స్టోన్ వచ్చి మీకు గ్రీనిష్గా ఉంది, రిమైనింగ్ ఆఫ్ వచ్చి అంటే ఇలా ఆఫ్ షేడ్ సున్నం కొట్టినట్టుగా తెల్లగా ఉంటుందన్నమాట. దీన్ని గార దోషము అంటుంటారు. దీన్ని గార దోషం. ఇదిగో చూడండి, ఒక సైడ్ ఎలా ఉంటుందంటే మొత్తం కంప్లీట్గా చూడండి, ఒక సైడ్ గ్రీనిష్గా ఉంటుంది, ఇలా ఆఫ్ అనమాట, ఒక పట్టీలాగా, ఒక సైడ్ అంతా తెల్లగా ఉంటుంది. ఇది గుర్తుపట్టరు ఎవరు. న్యాచురల్ స్టోన్ అని బయట వేరే షాప్స్ వాళ్ళు అమ్మేస్తారు. ఇది జాతిరాయి కదా అని ఇప్పుడు టెస్టింగ్ చేశామనుకోండి. ఇప్పుడు మా దగ్గర 6JVR ల్యాబ్ కూడా ఉంది. మా ల్యాబ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఏమాత్రం తగ్గకుండా మిషనరీస్ ఉన్నాయి. ఎంతో సర్టిఫైడ్ పర్సన్స్ కూడా ఉన్నారు, జమాలజిస్టులు ఉన్నారు, వాళ్ళు టెస్ట్ చేసి ఇస్తారు. అయితే ఈ దానికి వచ్చినటువంటి రిపోర్ట్స్, ఈ న్యాచురల్ కొలంబియం మైన్స్ ఏదైతుందో దీంట్లో ఉన్నటువంటివే ఈ హార్డ్నెస్ కానివ్వండి, గ్రావిటీ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, కటింగ్ కానివ్వండి, కలరింగ్ కానివ్వండి. సో అవన్నీ కూడా రిపోర్ట్లో ఏవైతే ఉంటాయో సాధ్యమంతరకు ఒక కలరింగ్ మాత్రమే దీంట్లో ఉండదు తప్ప రిమైనింగ్ మీకు ఆ గ్రావిటీ ఉంటుంది, తర్వాత ఆ హార్డ్నెస్ ఉంటుంది, బికాజ్ ఆఫ్ రియల్ జెమ్. ఇది కూడా రియల్ జెమ్, బట్ దోషభూయిష్టమైనటువంటి స్టోన్ అనమాట. అది గుర్తుపట్టకుండా వేరే వాళ్ళు ఏమంటుంటారు, సార్ మీ దగ్గర కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నట్టుంది, ఇక్కడ తక్కువగా ఉన్నట్టుంది, కంపేర్ చేసుకుంటారు. ఈ దోషం అనేది నాలెడ్జ్ తెలియదు. అందుకే నేను ఈ ఛానల్ ద్వారా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంత క్లియర్గా స్టోన్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ని మీకు చూపించగలిగే గట్స్ మరి ఏ రత్నాల వ్యాపారికి ఉండదు అని కూడా నేను కన్ఫామ్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. సో అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఈ ఒక సైడ్ అంతా కూడా కలర్ ఉంటుంది, ఒక సైడ్ జస్ట్ లైట్ ఆఫ్ షేడ్గా కలర్ ఉంటుంది. సో ఇది గార దోషం అంటారు. సో ఇందాక ఫ్రెండ్స్ మీకు చూపించాను, ఒకటి పుప్పి దోషము, నెక్స్ట్ గార దోషము. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనము పెయింట్స్ వాల్స్కి కనుక పెయింట్స్ వేసినట్టయితే ఆ డ్రాప్స్, కొన్ని కలర్ డ్రాప్స్ కింద పడతాయి చూసారా, అలాగా కొన్ని చూడండి ఇక్కడ ఈ స్టోన్స్ మీద చిన్న డ్రాప్స్ కలర్స్ ఉంటుంటాయట. ఈ స్టోన్స్ మనం బాగా డీప్గా అబ్జర్వ్ చేయాలి. కొన్ని ఇది కొంచెం వైట్గా ఉంది కాబట్టి ఆ డ్రాప్ మీకు కనిపిస్తుంది, అది కనిపించడం కోసమని మీకు ఈ స్టోన్ చూపించాను. కానీ యాక్చువల్గా కొన్ని డార్క్ కలర్ స్టోన్స్, కలర్ డార్క్గా ఉంటుంది, కానీ ఇది దోషం ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు ఇవి కూడా డార్క్గా ఉంటాయి ఫ్రెండ్స్, కానీ ఇక్కడ చూడండి, కానీ దాంట్లో ఈ దోషాలు ఉండవు. ఇక్కడ చూడండి, ఒక చుక్కలకి ఇక్కడ మీకు ఇక్కడ చూస్తే చుక్క కనిపిస్తుంది చూడండి, ఒకటి ఆ డ్రాప్, అది కలర్ చుక్కలు పడ్డట్టుగా ఉంటుంది. అది మీరు ఎంత దాన్ని రబ్ చేసినా ఏం చేసినా కూడా లోపల దాకా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఏంటంటే గుర్తుపట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది, డార్క్ కలర్లో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు పుప్పి దోషము, గార దోషము, తర్వాత కర్క దోషము, ఇలా 3 రకాలైనటువంటి దోషాలు ఉన్నటువంటి ఇందులో ఏ ఒక్క దోషాన్నైనా చూడడానికి చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో, చూడడానికి చక్కగా సేమ్ కటింగ్, సేమ్ కలరింగ్, సేమ్ మీకు గ్రావిటీ ఉంటుంది. బట్ ఇందులో దోషభూయిష్టంగా ఉంది. ఇవి మీకు చీప్లో బయట దొరుకుతుంటాయి, ఇవి కొని మీరు నమ్మి మోసపోవద్దు. ఇది మాత్రమే మీకు పవర్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాంటి ఈ
ప్యూర్ క్వాలిటీగా ఉన్నటువంటి కొలంబియా మైన్స్తో ఉన్నటువంటి ఈ యొక్క పచ్చల్ని కేవలం రింగ్ రూపంలో ధరించడమే కాకుండా ఈ చాలామంది ఆడవాళ్ళు ఈ బీడ్స్ రూపంలో కూడా మెడలో వేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే మేము బయట చాలా షాప్స్లో ఇమిటేషన్ అంటే ఈ మామూలు గ్లాస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎమరాల్డ్తో కానీ లేకపోతే ఈవెన్ ప్లాస్టిక్ కానీ సింథటిక్లలో చేసినటువంటి బీడ్స్ చాలా మటుకు అమ్ముతుంటుంటారు. కానీ మేము చూడండి, ఈ క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్, సేమ్ కొలంబియా మైన్స్తో చేసినటువంటి ఇది అత్యంత ఖరీదైనటువంటి, ఎందుకంటే ఒక క్యారెట్ ఎంతో విలువతో ఉంటుంది. అలాంటి క్యారెట్స్తో ఇలాంటి పెద్ద పెద్ద బీడ్స్ కూడా చేసి మేము, ఎందుకంటే చాలామంది కస్టమర్స్ అడుగుతుంటారు లేడీసు, సార్ మాకు ఇలా నిజమైన జాతిరత్నాలతో బీడ్స్ కావాలి, వేసుకుంటాం, ఇప్పిస్తారు అని. సో కాబట్టి మేము మా దగ్గర ఇలాంటి బీడ్స్ని కూడా చాలా అవైలబిలిటీలో పెట్టాము. ఇప్పుడు కొంత దీంట్లో అంటే ఇలా కొలంబియా మైన్స్ కాకుండా ఈ కొలంబియా మైన్స్లో ఉన్నటువంటి ఇప్పుడు మేము చెప్పిన ఈ బీడ్స్ ఏదైతే ఉంటుందో కొంచెం ఖరీదుతో కూడుకుంది ఫ్రెండ్స్. అలాగే ఈ కర్కశ దోషము, ఈ గాఢ దోషము, కుప్పి దోషం అని చెప్పాను చూసారా, ఇవి రియల్ జెమ్స్ బట్ దోషపూరితంగా ఉంటుంది. అలాంటి దోషంతో ఉన్నటువంటి బీడ్స్ కూడా కొంతమంది గుర్తుపట్టకుండా లేడీస్కి తక్కువ ధరలో ఇవి ఇచ్చేస్తుంటారు. ఇవి కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇది కూడా కటింగ్ ఎక్కువగా ఉంది, చక్కగా రియల్ జెమ్. ఇది టెస్ట్ చేస్తే దీని హార్డ్నెస్ సేమ్ ఇలాగే ఉంటుంది, కాకపోతే ఇది లోపభూయిష్టంగా ఉన్నటువంటి చిన్నది. ఎందుకంటే కొన్ని ఇన్ని వందల బీడ్స్లో దీంట్లో చిన్న చిన్న కొన్ని అంటే ప్రతి ఒక 5కి 2, 3 చిన్న చిన్నవి దోషభూయిష్టమైనవి అక్కడక్కడ పెడుతుంటారు అన్నమాట. పెట్టి దీన్ని చీప్లో ఇస్తుంటారు. సో మేము మా దగ్గర అలాంటిది ఇది చూపించడానికి, ఇగో మేడం ఇలాంటి దాంట్లో ఈ దోషం ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే మేము ఇక్కడ డిస్ప్లే చేసాం తప్ప అది వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. నిజమైనటువంటిది మాత్రం ఎలాంటి దోషాలు లేకుండా ఇలా ప్యూర్ క్వాలిటీలో చూడండి, ట్రాన్స్పరెన్సీగా చక్కగా షైనీగా నిజమైనటువంటి కూడా మీకు లభ్యం చేయడం మా దగ్గర లభ్యమవుతూ ఉంటుంది. సో ఇదొకటి. ఇకపోతే మీకు వచ్చే డౌట్ ఏంటంటే దీంట్లో ఈ స్టోన్స్లో బీడ్స్లోకి వెళ్ళగితే మీకు గ్లాస్ టైప్గా చక్కగా ఉన్న కొలంబియా మైన్స్ బీడ్స్ ఎలా ఉన్నాయని చూపించాను. అలాగే దీంట్లో లోపభూయిష్టమైనటువంటి కొంచెం ఈ బీడ్స్ని కూడా మీకు చూపించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ లోపభూయిష్టం అని కాకుండా ఇవి న్యాచురల్ చక్కటి కొలంబియా మైన్స్, క్వాలిటీ నెంబర్ 1 మైన్స్. ఇది దాంట్లోకి సంబంధించిందే, కాకపోతే కొంచెం ఏంటంటే లోపభూయిష్టంగా ఉంది. మరి ఇలాంటి వాటిని బయట డూప్లికేటింగ్ స్టోన్స్ ఎలా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇది మీకు దీన్ని ఏమంటుంటారంటే చేతన్ పన్నా అంటుంటారు. దీన్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, చేతన్ పన్నా ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేశారనుకుంటారు, చేతన్ పన్నా. దీంట్లో మనం ఎక్కడా కూడా భూతద్దం పెట్టినా టెస్ట్ చేసినా చుక్కలు కానీ దోషాలు కానీ లేకుండా కొలంబియా మైన్స్కి ఏమాత్రం నేను తగను అన్నట్టుగా కనిపిస్తుంటుంది మైన్స్. కానీ అంత క్వాలిటీగా ఉన్నటువంటిది కూడా ఇదేంటంటే ఫైబర్ అంటే డూప్లికేటింగ్ స్టోన్. దీన్ని ఎక్కడ పట్టచ్చు అంటే కంటి చూపుతో పట్టలేము ఫ్రెండ్స్. దీన్ని పన్నా అని అమ్ముతుంటారు చాలా షాప్స్లో, బట్ దీన్ని కంటి చూపుతో మనం గుర్తుపట్టలేము. దీన్ని ల్యాబ్లో టెస్ట్ చేస్తే దీని యొక్క హార్డ్నెస్లో లోపం కనిపిస్తుంది అండ్ ఫైబర్ కన్సెంట్ ఏదైతే ఉందో అది కూడా మనకి రిపోర్ట్లో క్లియర్గా వచ్చేస్తుంది. మేము మా దగ్గర కొన్న ప్రతి రాయికి, ఈవెన్ బీడ్స్ కొన్న, జెమ్స్ తీసుకున్న ప్రతి దానికి ఇలా మా ల్యాబ్ ద్వారా 6JVR అనే ల్యాబ్ ద్వారా మేము ఈ విధమైనటువంటి సర్టిఫికేట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. బీడ్స్ తీసుకున్నా, స్టోన్స్ తీసుకున్నా ప్రతిదానికి ఇలా టెస్ట్ చేసినటువంటి రిపోర్ట్తో ఉన్నటువంటి మేము ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో హార్డ్నెస్, గ్రావిటీ, కటింగ్, కలరింగ్ అండ్ నేమ్తో పాటు క్యారెట్ వెయిట్ కూడా క్లియర్గా ఇస్తాం. అయితే మేము మా ఈ 6J ద్వారా కొన్న ప్రతి రత్నానికి ఈ విధమైనటువంటి గ్యారంటీ సర్టిఫికేట్ ఇస్తాం. ఈ గ్యారంటీ సర్టిఫికేట్ని మీరు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళి టెస్ట్ చేసినా ఇందులో మేము పొందుపరిచినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ పోయినా సేమ్ పాయింట్స్ మీకు వస్తాయి. సో అంత ధైర్యంగా మీరు చెక్ చేయించుకొని స్టోన్ కొనుక్కొని మా 6JVR నుంచి వెళ్ళచ్చు. సో ఇకపోతే ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పచ్చ వల్ల ఏంటి ఉపయోగాలు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. పచ్చ అనేది బుధగ్రహానికి సంబంధించినటువంటి, నవగ్రహాల్లో బుధగ్రహానికి సంబంధించినటువంటి రత్నం. ఈ బుధుడు కోమటి వ్యాపారి అని నిర్వహించబడుతుంటాడు. అయితే అతన్ని ఎవరైతే వ్యాపారాల్లో బాగా నష్టపోతుంటారో, వ్యాపారాలు చేద్దామని తలంపు వచ్చినా కూడా ఇంప్లిమెంట్లకు తెచ్చుకోలేకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంటారు, అంటే దాన్ని చేసుకోలేకపోతుంటారు. అలాగే ఈ బుధుడు బాగా
వ్యాపారంలో సక్సెస్ కావడం కోసం బాగా ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి ఓవర్ స్ట్రైన్ అవుతాడు. స్ట్రైన్ కావడం వల్ల నరములకు సంబంధించిన జబ్బులు కూడా కొన్ని వచ్చేస్తుంటాయి. అంటే పిక్కల్లో నరాలు గట్టిగా పట్టుకోవడం, తలకాయ నొప్పి వచ్చినప్పుడు మెదడు చిట్లినట్టుగా ఉంది అంటుంటారు కొంతమంది. అబ్బా ఇప్పుడు నేనేం మాట్లాడలేకపోతానండి, మెదడు చిట్లినట్టుగా ఉంది అంటుంటారు. అంటే ఇలా నరాలు చిదిపేస్తున్నట్టుగా, కాళ్ళు పట్టుకున్నట్టుగా, అలాగే మూత్రం ఉండి ఆగి ఆగి వస్తున్నట్టుగా, ఇలా మూత్రంలో కొన్ని ఇన్ఫెక్షన్స్ని, కాళ్ళు, తలనొప్పులు, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి జబ్బుల్ని బాడీలో క్రియేట్ చేస్తుంది. కొంతమంది షేక్ హ్యాండ్ ఇస్తుంటే అంటే స్వెట్టింగ్ వస్తుంది, చెమటలు వస్తుంటాయి, చెప్పులు ఇప్పుతుంటే అరికాళ్ళ కింద చల్లగా ఉంటుంటాయి. సో ఇలాంటి నరాలకి సంబంధించిన జబ్బులు, మానసికంగా కృంగుతూ ఉండడం, తనలో తను కొంతమంది మోనోలాగింగ్ అంటే మనసులో కొనుక్కుంటుంటారు తనకి తనే, ఏంటి నాకు ఇట్లా జరిగింది, ఏదో జరిగిపోయింది అంటుంటారు. ఇలాంటివన్నీ కూడా వింత వీక్నెసెస్ అని కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి వాళ్ళలో బుధుడు అననుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పడానికి అవసరం. ముఖ్యంగా వ్యాపారవేత్తలు వ్యాపారంలో దివాలా తీశారు అన్నా, వ్యాపారం పెద్దది విస్తరింపచేద్దామని ఎన్నో రోజు ప్లాన్ చేసుకుంటున్నామండి, కానీ పోస్ట్పోన్ అవుతుంది, చేసుకోలేకపోతున్నామన్నా బుధుడు వక్రించున్నాడనో బలహీనంగా ఉన్నాడనో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అయితే ఆ బుధ బలం పెంచుకోవడం కోసమే ఈ పచ్చని వాడడం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఉంగరాల రూపంలో ధరించవచ్చు, బీడ్స్ రూపంలో కానీ డాలర్గా కానీ మెడలో కూడా ధరించవచ్చు. అయితే ఈ పచ్చని ఎవరు ధరించాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ పచ్చని ఏ నెలలో పుట్టినా, 5వ తారీఖు పుట్టినా, 14వ తారీఖు పుట్టినా, లేకపోతే 23వ తారీఖు పుట్టిన వాళ్ళు కూడా ఈ పచ్చని చక్కగా ధరించవచ్చు. కేవలం ఈ 5, 14, 23 తేదీలే కాకుండా నక్షత్రం బట్టి పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళు ఉంటే రేవతి నక్షత్రంలో పుట్టిన, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన, ఆశ్లేష నక్షత్రంలో పుట్టినా కూడా ఆ నక్షత్రాలు కూడా బుధమహర్దశలో పుట్టిన వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా దీన్ని ధరించవచ్చు. అయితే ఈ పచ్చని ఏ తేదీ వాళ్ళు ధరించాలి, ఏ నక్షత్రాలు వాళ్ళు ధరించాలి తెలుసుకున్నారు కదా. అలాగే దీన్ని ఏ రోజు ధరిస్తే బాగుంటుంది అంటే బుధవారం రోజు వేలికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఏ వేలికి అంటే చిటికెన వేలు, లిటిల్ ఫింగర్కి పెట్టుకోవాలి. ఈ పచ్చని మేల్స్ అంటే మగవాళ్ళు అయితే కుడి చేతి చిటికిన వేలికి, ఫీమేల్స్ ఆడవాళ్ళైతే ఎడం చేతి చిటికిన వేలికి పెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ బుధవారం రోజు పొద్దున్న 6 గంటల నుంచి 10 గంటల లోపే ధరిస్తే చాలా బాగా ఫలితాన్ని ఇస్తుంది. నేను మీకు చెప్పాను కదా, నరములకు సంబంధించింది, మెదడుకి సంబంధించింది ఏదైనా లోపాలున్నా, వ్యాపారాన్ని పెంచుకోలేకపోయినా, విస్తరించుకోలేకపోయినా ఈ బుధుడు సంబంధించిన ఈ కొలంబియాకి సంబంధించిన ఈ చక్కటి మైన్స్ పెట్టుకోవడం వల్ల చాలా బాగా ఫలితాలు ఉంటాయి. మీరు పెట్టుకున్న తర్వాత నిజంగా చెప్తున్నాను, ఒక నెల రోజుల్లోనే ఒక గొప్ప మార్పుని మీరు చూస్తారు, అంత చక్కటి రాడు. సో ఫ్రెండ్స్ మీకు చెప్పాను, ఈ పచ్చలు ఎక్కువగా ఈజిప్ట్ దేశం నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి కొలంబియా మైన్స్ ద్వారా మరియు అజ్మీర్ నుంచి కూడా మనకి లభ్యమవుతూ ఉంటాయి. అందులో మా దగ్గర ఎక్కువగా నాణ్యమైనటువంటి కొలంబియా మైన్స్కి చెందిన రత్నాలు లభించడం జరుగుతుంది. మా 6JVR సంస్థ 32 ఏళ్ళ నుంచి దాదాపు కొన్ని లక్షలాది మందికి సలహాలని, సందేశాలను ఇస్తూ వస్తున్నాం. అలాగే నేను మీకు చెప్పేది అంటే మా 6JVR ల్యాబ్లో కూడా టెస్ట్ చేసిన ప్రతి రత్నంతో పాటు ఒకటి సర్టిఫికెట్ కూడా మీకు అందచేయడం జరుగుతూ ఉంటుంది. ఇది భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఇవే రిపోర్ట్స్ మీకు వస్తాయి, దాంట్లో ఎలాంటి తేడా రాదు. ఇకపోతే ఫ్రెండ్స్ మీకు చెప్పానుగా, ఇంకెందుకు ఆలస్యం, మీకు ఉంగరాల్లో ధరించడానికి రత్నాలు కావాలన్నా, మెడలో వేసుకునే లాకెట్ డాలర్లా వేసుకోవాలనుకున్నా, లేతే బీడ్స్ రూపంలో వేసుకుందాం అనుకున్నా, వెంటనే ఈ కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి ఫోన్ చేయండి, ఆర్డర్ చేసుకోండి, లేదా స్వయంగా వచ్చినా తీసుకోండి. కింద అడ్రస్ కూడా మీకు ఇచ్చాం. అలాగే మీకు దీని మీద ఏ విధమైనటువంటి నేను చెప్పిన వాటిలో ఏదైనా సందేహాలున్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము మీ కామెంట్స్ని చక్కగా స్వీకరిస్తాం. అలాగే నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నాను మీకు చెప్పాను, నవరత్నాల గురించే కాదు, మరో 42 రత్నాలు, సెమీ ప్రీసియస్ రత్నాలు కూడా మార్కెట్లో చలమలో ఉన్నాయి. వాటి గురించి కూడా మీకు ఇలాగే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఏ మైన్స్లో లభ్యమవుతాయి, అవి ఏ గ్రహానికి సంబంధించినటువంటివి, ఎవరు ధరించుకోవాలి అనే పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంత అమూల్యమైనటువంటి విషయాన్ని చక్కగా తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్న ఈ విషయాన్ని వినే అవకాశాన్ని మీరు కోల్పోకుండా ఉంటారు. కాబట్టి దయచేసి మా ఈ 6JVR ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.